మిత్రులారా, అభినోదయ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న అమూల్యమైన సంపద. మనమందరం ఆ సంపదను గుర్తించి, సంతోషకరమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం. అమూల్యమైన సంపద. లోకంలో దొరికిన దానితో తృప్తిపడేవారు కొందరు, ఇంతకు మించి దొరకదులే అని సర్దుకుపోయేవారు కొందరు, ఇంకా అంటూ వెర్రి పరుగులు తీసేవారు మరికొందరు. ప్రపంచంలో అమూల్యమైన సంపదలు రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండూ కలిగిన వ్యక్తి జీవితం ఆనందమయం. పశువుకు తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అని లోకోక్తి. తిన్నదాని తృప్తి భౌతికం, ఉన్నదానితో తృప్తి మానసికం. అది మనిషి మానసిక పరిణతిపై ఆధారపడి ఉంటుంది. తృప్తి కలిగిన మనిషి మనసులో ఆనందం, ఆలోచనల్లో ప్రశాంతత, ముఖంలో చెరగని చిరునవ్వు, పలకరింపులో ప్రేమ ప్రస్ఫుటమవుతాయి. మనిషికి ఏ విషయాల్లో తృప్తి చెందాలి, ఎందులో కూడదు అనే వివేకం కావాలి. మనిషికి ముఖ్యంగా అర్థకామాల్లో తృప్తి ఉండాలి. ధర్మబద్ధంగా కష్టపడి సంపాదించిన ధనంతో, ధర్మపత్నితో లభించిన సంసార సుఖంతో సంతుష్టి చెందాలి. లేకపోతే అసంతృప్తి అడ్డదారులు తొక్కిస్తుంది, అనర్థాలకు దారితీస్తుంది. తృప్తికర జీవితం గడపాలంటే జీవన సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. గంగా నదిలో జలం ఎంత ఉన్నా నీ దోసిలిలో గ్రహించినదే నీది. కుండలో కూడు ఎంత ఉన్నా నీ కడుపు నింపింది మాత్రమే నీది. నీకు భూమి ఎంత ఉన్నా నీవు నిలిచిన స్థలం మాత్రమే నీది. లభించిన దాన్ని ఆనందంగా అనుభవిస్తూనే, అవి ఏవీ శాశ్వతం కాదు అనే వైరాగ్య భావన కలిగి ఉండాలి. అది లేనప్పుడు ఆశలకు కోరికలకు అవధి ఉండదు. ఆనందం ఎండమావి అవుతుంది, తృష్ణ తీరదు, శాంతి ఉండదు. కొందరికి అనుకున్నది పొంది కోరికలు తీరితే తృప్తి, కొందరికి ఇతరుల అవసరాలు తీర్చి ఆనందం కలిగిస్తే తృప్తి. మౌలిక వనరులు అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలని వెంపర్లాడటం ఎంత పొరపాటో, నిత్యశంకితులు, దుష్టులు తృప్తి చెందరని తెలిసి, వారిని సంతోషపరచాలని ఆరాటపడటం కూడా అంతే పొరపాటు. క్షుద్బాధను దాహార్తిని తీర్చి అర్హులను విద్యాదానంతో జ్ఞానార్థులను, తర్పణలతో పితృదేవతలను, హవిస్సుతో దేవతలను, స్తుతులు భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి తృప్తిపరచవచ్చు. కాని అవసరానికి అర్హతకు మించి ఆశపడే దురాశాపరుణ్ణి తృప్తిపరచడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన పోస్ట్ల గురించి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.